ఏం తీర్పు అని చెప్తుందంటే బైబిల్, యూదుల తీర్పు లేదా ఇశ్రాయేలీయులకు జరుగు తీర్పు. దయచేసి యోహాను సువార్త 19వ అధ్యాయం 14-15 వచనాలు ఎవరైనా చదువుతారా? సో ఇశ్రాయేలీయులు యేసు ప్రభువును సిలువకు అప్పగిస్తూ వారు చెప్తున్న మాట ఏంటంటే, ఇతన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేస్తున్నారు. సో వారు యేసు ప్రభువును సిలువకు అప్పగించిన దాన్ని బట్టి మీకు అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను లేఖనము, ఇశ్రాయేలీయులు యేసు ప్రభు సిలువను మోసుకొని వెళ్తుండగా వారు ఏడుస్తూ ఉంటారు ఆ స్త్రీలు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటాడు. ఆయన కోసం ఏడవకుండా ఇశ్రాయేలీయులు వారి పిల్లల కోసం ఏడవాలి అని ఎందుకు చెప్తున్నాడు ప్రభువు? జరగబోయేదాన్ని చూసి చెప్తున్నాడు, జరగబోయేదాని గురించి. వారి పిల్లలు అనగా యూదుల సంతానము, ఇశ్రాయేలుల సంతానము రాబో కాలంలో ఒక గొప్ప శ్రమ పొందుకోబోతున్నారు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అక్కడ ఒక మాట అంటాడు ఆయన, పచ్చిం రానుకే వారిలాగు చేస్తే ఎండిపోయిన దానికి ఏం చేస్తారు అని అంటాడు. పచ్చిమ రానంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తుకి అది చేస్తే అన్యజనులు యూదులకి ఇంకేం చేస్తారు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ లేఖనాన్ని అనుసరించి ప్రపంచవ్యాప్తంగా యూదులు చెదిరిపోయి భయంకరమైన శ్రమను అనుభవించారు. ఓకే, మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, హిట్లర్ చేతిలో కావచ్చు, ఇంకా వివిధ దేశాల్లో కావచ్చు. వారు తిరిగి తీసుకొని రాబడ్డారు, ఒక రాజ్యంగా అయ్యారు 1948వ సంవత్సరంలో. ఓకే, అయితే వీరు వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా వారు యేసు ప్రభువుని అంగీకరించట్లేదు. ఇప్పటికి కూడా వారు యేసు ప్రభువుని తిరుగుబాటు చేస్తున్నారు. మీరు రీసెంట్ న్యూస్ చూస్తే ఇజ్రాయెల్లో క్రొత్త గవర్నమెంట్ వచ్చింది. వారు వారి చట్టాలని మార్చేస్తున్నారు. అందులో కొత్తగా ఒక చట్టం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ చట్టం ప్రకారం వారు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు సువార్త ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఎవరైనా ప్రకటన చేస్తే వాళ్ళని తీసుకుపోయి జైలు పెడతారు. మన దగ్గర మత మార్పిడి చట్టం అని ఏదైతే అంటున్నారో దానికంటే ఇంకా కఠినంగా ఉంటుంది ఆ చట్టం. ఏ దేశంలో అవుతుంది అది? ఇజ్రాయెల్ దేశంలో. యేసు ప్రభు పుట్టింది ఏ దేశంలో? ఏ ప్రజల కొరకు వచ్చాడు? వాళ్ళే ఆయనను చంపి ఆయన నామమున ప్రకటించే వారిని జైళ్ళలో పెట్టాలని వారు ఒక చట్టం చేసుకుంటున్నారు. అంటే యేసు ప్రభువును వారు ఇంకా తృణీకరిస్తున్నారు, ఇంకా వ్యతిరేకిస్తున్నారు. దాన్ని బట్టి యూదుల మీదకి ఒక తీర్పు వస్తుంది దేవుని దగ్గర నుండి. ఆ తీర్పే 7 సంవత్సరాల శ్రమల కాలం. 7 సంవత్సరాల శ్రమల కాలము దేవుని తీర్పు, అది యూదుల మీద అని మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. సంఘము శ్రమల కాలంలో ఎందుకు ఉండదు అంటే కారణం, ప్రాముఖ్యంగా ఈ శ్రమ దేవుడు అనుమతించిందే లేదా దాన్ని నిర్ణయించిందే యూదుల కొరకు, సంఘం కొరకు కాదు. దీన్ని 7 సంవత్సరాల శ్రమని నేను నిన్న దినాన్ని చెప్పినట్లు దానియేలు 70వ వారం అని కూడా పిలుస్తారు. ఒకసారి అండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం నుండి 27 వరకు త్వరగా చదువుతారా ఎవరు? అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా కలిగింది. 62 వారములు సమయంలో పట్టణము రాష్ట్ర వీధులను కంటకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన మిమ్మల్ని ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడను. నచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర
దాని అంతము హఠాత్తుగా వచ్చెను, మరియు యుగకాలమంత వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. ఒక వారం వరకు అనేకులకు నిబంధనలు నిలబడును. అట్ల వారమునకు బలిని నైవేద్యము నిలిపివేయును. ఏమైనా నిమిషం వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు విధానం జరుగుతుంది. రైట్. సో ఈ దానియేలు 70 వారముల ప్రవచనంలో ఇది ప్రాముఖ్యంగా దేనికి సంబంధించి ప్రభు దానియేలు భయపరచుట్లో ఉద్దేశం ఇది. వారు బబులోనియుల చెరలోనికి వెళ్ళారని మనం నిన్న నేర్చుకున్నాం కదా. 606వ సంవత్సరం. ఎందుకు వెళ్ళారంటే వారు దేవుని విడిచిపెట్టి జీవిస్తున్నారని. వారు ఆ బబులోను చెరలో ఎంతకాలం ఉంటారో ముందుగానే దేవుడు చెప్పాడు. మీరు ఇర్మియా గ్రంథంలో చదివితే, ఇర్మియా గ్రంథంలో 28వ అధ్యాయం అనుకుంటాను, ఇర్మియా ముందుగానే ఇశ్రాయేళ్లకు ఇదిగో నెబుకద్నెజర్ అనే బబులోను రాజు రాబోతున్నాడు, అతడు మిమ్మల్ని తీసుకొని పోతాడు, తీసుకొని పోయిన తర్వాత మీరు 70 సంవత్సరాలు బబులోనియుల చెరలో ఉంటారని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు? 70. ఆ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దానియేలు అయ్యా ఈ 70 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడు నెక్స్ట్ మా పరిస్థితి ఏంటని ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగాను ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. సో గ్రంథం వలన, ఇర్మియా గ్రంథం చదివి 70 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడు ఏంటి అని చెప్పి దేవుని సన్నిధానంలో ప్రార్థన కూర్చున్నాడు, ఉపవాస ప్రార్థన చేశాడు దానియేలు 9వ అధ్యాయం అంతా. అలా ఆయన ప్రార్థన చేసిన తర్వాత 25వ వచనంలో దూత వచ్చాడు. దూత వచ్చి ఈ 70 సంవత్సరాల మర్మం నీకు చెప్తున్నాను విను అని చెప్తూ, 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు మాత్రమే కాదు, అది 70 వారాలని చెప్పాడు. 70 సంవత్సరాలు 70 వారాల కంటే తక్కువ కదా అని మనం అనుకోవచ్చు. కానీ 70 సంవత్సరాలును 70 వారాలు అన్నప్పుడు ఆయన తగ్గించట్లేదు, దాన్ని పెంచుతున్నాడు. కారణం ఏంటంటే 70 వారములు అంటే 70 వారం అంటే 7 రోజులు. 7 అయితే ఈ 7 రోజుల వారము అనేది బైబిల్ గ్రంథం ప్రకారంగా వారము అనే 7 రోజులు 7 సంవత్సరాలకు సాదృశ్యం. వారము అనే 7 రోజులు 7 సంవత్సరాలకు సాదృశ్యం. దయచేసి రండి త్వరగా ఈ లేఖనాన్ని చూద్దాం. ఆది కాండము మీకు అందరికి గుర్తుంది అనుకుంటున్నాను. ఈ లేఖనము యాకోబు ఆయన రాహేలును ప్రేమించి రాహేలు కొరకు ఆయన 7 సంవత్సరాలు కొలువు చేశాడు లాబానికి. మామ మోసం చేశాడు, పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి పెళ్లి కాదని చెప్పి లేయాను జబ్బు కళ్ళ లేయానిచ్చి పెళ్లి చేశాడు. చేసిన తర్వాత అప్పుడు వారి మధ్యలో సంభాషణ ఈ విధంగా జరుగుతుంది. 26వ వచనం చదువుతున్నాను, 29వ అధ్యాయం. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుటకు మా దేశం మర్యాద కాదు, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసినలా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆమె యొక్క వారము సంపూర్తి చేయము, నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయాలి అంటే, వారం అంటే అర్థం ఏంటి ఆ లేఖనంలో? 7 సంవత్సరాలు. సో 70 ఇంటూ 7 రోజులు కాదు, 7 సంవత్సరాలు వారం అన్నప్పుడు 70 వారములు. 70 ఇంటూ 7 77 అన్నప్పుడు 7 సంవత్సరం. సో 70 ఏళ్ళ 490 సంవత్సరములు. 70 దానియేలు 70 సంవత్సరాలు అంటే కేవలం 70 సంవత్సరాలు కాదు, మీ దేశానికి 490 సంవత్సరాలు నియమిస్తున్నాడు దేవుడు అని చెప్పాడు దూత వచ్చి. ఈ 490 సంవత్సరాలు ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ ముగించాలో, ఆ 400 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో కూడా అధ్యాయంలో చెప్పాడు. నేను ఇప్పుడు ఆ దానియేలు 70 వారం అంతా టీచ్ చేయడానికి నాకు టైం లేదు, కానీ మీరు యూట్యూబ్ ఛానల్లో నేను దాన్ని బోధించిన వీడియోస్ ఉన్నాయి, మీరు దాన్ని చూడండి. కాకపోతే నేను ఇది చెప్పి మీకు అర్థం కావడానికి ముందుకెళ్తాను. ఈ 70 వారములు అనేది మొత్తముగా 490 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల కొరకు నియమింపబడినాయి. ఎవరి కొరకు? చూడండి అక్కడ ఏమంటున్నాడో, 9వ అధ్యాయం 24వ వచనం మరలా చదవండి ఒకసారి. నీ జనమునకును ఏ పట్టణము, ఏంటి పరిశుద్ధ పట్టణం ఏంటి? నీ జనం అనగా దానియేలు జనులు ఎవరు? ఇశ్రాయేలీయులు.
ఆయన పరిశుద్ధ పట్టణం ఏంటి? యెరూషలేము. యెరూషలేమునకును ఇశ్రాయేలునకును 70 వారములు నియమింపబడ్డాయి. సో ఇక్కడ సంఘం ఉందా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలుతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు సంఘం ఉందా? సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి. సో ఇక్కడ మాట్లాడే మాటలు దానియేలు 70వ వారానికి సంఘానికి సంబంధమే లేదు. ఈ దానియేలు 70 వారాల్లో 69 వారాలు అనగా 483 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయినాయి. అక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో యెరూషలేమును కట్టవలనన్న ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అభిషక్తుడగు రాజు వచ్చు వరకు, అభిషక్తుడగు రాజు అనగా యేసుక్రీస్తు వచ్చు వరకు 69 వారములు పడుతుందని చెప్పాడు అక్కడ. సో యెరూషలేమును కట్టవచ్చునన్న ఆజ్ఞ బయలుదేరింది ఎప్పుడు అనంటే నెహెమ్యా కాలంలో. అర్థమవుతుందా? నెహెమ్యా కాలంలో వారు ప్రాకారం కట్టడానికి బయలుదేరారు. సో ఆ టైం నుండి యేసు ప్రభు వచ్చేంత వరకు 69 వారాలు లేదా 483 సంవత్సరాలు అయిపోయినాయి. యేసు ప్రభువు అప్పుడు వచ్చాడు, అభిషక్తుడకు రాజు వచ్చాడు, తనను తాను ఇశ్రాయేలుకు అగుపరుచుకున్నాడు. నిన్నటి దినాన మనం చూసాం కదా, రాజుగా ఆయన తనను తాను వారికి అగుపరుచుకున్నాడు. అప్పుడు వారు ఏం చేశారు? ఇంతసేపు మనం చదివినాం యోహాను సువార్త 19వ అధ్యాయం. ఏమనన్నారు? సిలువ వేయము, సిలువ వేయము, మాకు కైసరు తప్ప రాజు లేడు, ఈయన మా రాజు కాడు అని తృణీకరించారు. ఎవరిని? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు పంపుతానన్న అభిషక్తుడైన రాజును. కాబట్టి ఇప్పుడు ఆ రాజు కొట్టివేయబడ్డాడు లేదా ఆయన చంపబడ్డాడు. దయచేసి రండి మరలా దానియేలు 9:26 వచనం చదవండి. అభిషక్తుడు నిర్మూలన చేయబడ్డాడు. అనగా ఎవరు? యేసు ప్రభువు నిర్మూలన చేయబడ్డాడు, చంపబడ్డాడు. వచ్చునట్టి రాజు, ఇప్పుడు మరొక రాజు రాబోతున్నాడు. వచ్చునట్టు రాజు, ఇప్పుడు ఒక వచ్చునట్టు రాజు ఉన్నాడు, అతని ప్రజలు, ఒక రాజు రాబోతున్నాడు, అతని ప్రజలు పరిశుద్ధ పట్టణాన్ని నాశనం చేస్తారు. 70 ADలో నిన్నటి దినాన మనం చూసాం. 70 ADలో టైటస్ అనే చక్రవర్తి, ఇతడు ఎవడు? రోమన్. టైటస్ అనే రోమన్ ఎంపరర్ మళ్ళీ యెరూషలేమును పాడు చేశాడు. సో వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు, ఒక రాజు రాబోతున్నాడు, ఆయన ప్రజలు వచ్చి ఇది చేస్తారని దేవుడు ముందుగానే చెప్పాడు దానియేలు గ్రంథంలో. తర్వాత ఆ రాజు వస్తాడు. ఏ రాజు? మెస్సయ్య అనే రాజు కాదు. మెస్సయ్య అనే రాజును వారు చంపేశారు, నిర్మూలన చేయబడ్డాడు. ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు 27వ వచనం చదవండి. అతడు అనగా వచ్చునట్టి రాజు ఒక వారము, వారం అంటే ఎంత? 7 సంవత్సరాలు. ఇదిగో ఈ 7 సంవత్సరాలు చూస్తున్నారా? శ్రమల కాలం అనే 7 సంవత్సరాలు. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలేమో ఇక్కడ చేశారు. అతడు అనగా రాజు వచ్చినప్పుడు 7 సంవత్సరాలు, ఒక వారమునకు అనేకులతో నిబంధనను స్థిరపరుస్తాడు. అర్ధవారమునకు మధ్యలో, వారం మధ్యలో అర్ధవారమునకు అంటే 3.5 సంవత్సరాల తర్వాత బలిని నైవేద్యాన్ని నిలిపేస్తాడు, హేయమైనది నిలవబెడతాడు. నాశనము చేయువానికి నిర్ణయింపబడిన నాశనము వచ్చు వరకు అలాగన జరుగుతుంది. సో ఆ నాశనం చేయవాడనే నాశన పాత్రుడు చూసాం కదా. ఎవరు నాశన పాత్రుడు? యాంటీ క్రైస్ట్ కదా, క్రీస్తు విరోధి. సో ఆ క్రీస్తు విరోధి గురించే చెప్పబడుతుంది అన్నమాట ఈ లేఖనం. సో 7 సంవత్సరాలు అనేది దానియేలు మాట్లాడిన 70వ వారము అని మీరు గుర్తించాలి. మీకు అర్థమవుతుందండి? 7 సంవత్సరాలు దానియేలు 70వ వారము. ఆ దానియేలు 70 వారాలకు సంఘానికి సంబంధము లేదు. కాబట్టి దానియేలు 70వ వారంలో సంఘము ఉండదు, దానికంటే ముందే ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు భూమి మీద దానియేలుకు చెప్పిన ప్రకారంగా ఆ 70వ వారంలో యూదుల మీదకి రావాల్సిన దేవుని శిక్షను వారి మీదకి తీసుకుని వస్తాడు. ఆ మెస్సయ్యను కాదన్నందుకు, ఆ రాజును కాదన్నందుకు వారు దాన్ని అనుభవిస్తారు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. అయ్యో, ఇది ఎంత భయంకరమైన దినము! అట్లాంటి దినము మరొకటి రాదు. అది సంఘమునకు ఆపద తెచ్చు దినమా? రక్షింపబడిన వారికి ఆపద తెచ్చు దినమా? చదవండి బైబిల్లో ఏమనుంది? యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు
ఈ దినం ఏం దినం అని అంటే యాకోబు సంతతి ఆపద దినం. యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినము ఆ 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలులను అతి దారుణమైన శ్రమలకు అప్పగించబోతున్నాడు. దాంట్లో మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి వచ్చి ఇశ్రాయేలుతో ఒక నిబంధన చేస్తాడు. వారికి చాలా దినాలు రాజు లేకుండా, దేవాలయం లేకుండా, బలులు లేకుండా ఉన్నారు. దేవాలయం కట్టుకుంటారు వారు. ఆల్రెడీ దాని కొరకు వారు చేయవలసినవన్నీ సిద్ధం చేసుకున్నారు. సో ఈ 7 సంవత్సరాల్లో జరగబోయే వాటికి సంబంధించిన ఛాయలు కనబడుతున్న కొలది మనకేం కనబడుతుంది? సంఘం ఎత్తబడే దినము అతి సమీపంగా ఉంది. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. సో యేసుప్రభు ఎప్పుడు వస్తాడు? సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? గుర్తులేంటి అనేది మనం చూడాలంటే మనం ఎవరి వైపు చూడాలి? ఇశ్రాయేలులో ఏం జరుగుతుంది అనేది మనం ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలి. ఎప్పుడు కరెంట్ ఈవెంట్స్ ఫాలో అవ్వాలంటే న్యూస్ పేపర్లలో ఈ చెత్త వసుంధర పేపరు, లేకపోతే ఇంకేదో సినిమా పేపర్లు, ఇంకేదో బిజినెస్ పేపర్లు, ఇవి కాదు చదవాల్సింది. ఎప్పుడన్నా ఇశ్రాయేలు అని కనబడదంటే అక్కడ కొద్దిసేపు ఆగి ఏం జరుగుతుంది అక్కడ, ఓకే అని చూడాలి. ప్రస్తుతం ఇశ్రాయేల్లో ఏం జరుగుతుంది అని అంటే అక్కడ గవర్నమెంట్కి ప్రజలకు మధ్యలో ఒక వేరైన వాతావరణం ఉంది. ఎప్పుడూ లేనట్టుగా ఇశ్రాయేల్ దేశంలో వెనువెంటనే ఇప్పటికి 4-5 సార్లు ఎలక్షన్స్ జరిగాయి ఒక 4 సంవత్సరాల్లో. స్థిరమైన గవర్నమెంట్ లేదు అక్కడ. ఇజ్రాయెల్ దేశము మొన్న రీసెంట్గా మళ్ళీ హమాస్ అనే ఉగ్రవాదులతో మళ్ళీ పోరాటం స్టార్ట్ చేసింది. మళ్ళీ వారి మీద రాకెట్స్ వేయడము, వీళ్ళు వాళ్ళ మీద రాకెట్స్ వేయడము అనేది జరుగుతూ వచ్చింది. సో అక్కడ తొందరగా ఉన్న సమయం ఉంది. సో ఇజ్రాయెల్ దేశంలో జరిగే వాటిని ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేస్తూ ఉండాలి. మంచిది. ఇజ్రాయెల్ దేశం మీద దేవుని శిక్ష శ్రమల కాలంలో కుమ్మరింపబడుతుంది. అక్కడ ఎట్లాంటి శ్రమ జరుగుతుంది, ఆ శ్రమల కాలం ఎట్లా ఉంటుంది అనేది మనకు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పాడు కదా. దానియేలు గ్రంథంలో శ్రమ వస్తుందని చెప్పాడు. దానియేలు 12:1 ఆ కాలమందు నీ జనులు అంటే ఎవరు? దానియేలు జనులు. దానియేలు జనులు ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేళ్ల పక్షమందు నిలిచి అంటే మికాయేలను అధిపతి వస్తాడు. అప్పుడు రాజ్యముగా కూడినది మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలగనంత ఆపద కలుగును. ఈ మాటలు చదువుతుంటే మీకు ఎవరి మాటలు గుర్తుకు రావాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు మాటలు గుర్తుకు రావాలి. యేసుప్రభు ఏమన్నాడు? భూమి పుట్టినది మొదలుకొని కలగనంటి మహాశ్రమ సంభవిస్తుంది. సో ఆ మహాశ్రమ ఏదో కాదు, దానియేలు మాట్లాడుతున్న శ్రమ. ఈ శ్రమను గురించి చెప్పి కిందికి వచ్చిన తర్వాత ఆయన ఈ విధంగా అన్నాడు. 4వ వచనం, దానియేలు మరుగు చేసి అంత్యకాలం వరకు గ్రంథం ముద్రింపుము. సో ఆ గ్రంథాన్ని ఏం చేయమన్నాడు? ముద్రించు లేదా దాన్ని మూసేయి అని అన్నాడు. ఎవరు చదవడానికి వీల్లేదు, మూసేయి అన్నాడు. కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలమున జనాలు అంత్యకాలంలో జ్ఞానం ఎక్కువ అవుతుంది, అప్పుడు దాన్ని చదవడం ప్రారంభిస్తారని చెప్పాడు. సో అలా ఆ గ్రంథం తెరవబడింది. ఎప్పుడు అనంటే యోహాను టైంలో. ప్రకటన గ్రంథం అనేది మూయబడిన దానియేలు గ్రంథం తెరవబడడం. ప్రకటన అనగా ప్రత్యక్షత, బయలుపరచడం అని అర్థం. ప్రకటన అంటే ప్రకటనలో దేవుడు దాచట్లేదండి, విప్పుతున్నాడు కదా. ఆయన 7 ముద్రలను విప్పాడు. సో విప్పుతున్నాడు అనమాట. అలా విప్పుతున్నప్పుడు శ్రమల కాలంలో ఏం జరుగుతుందో మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. 6వ అధ్యాయం మొదలుకొని 19వ అధ్యాయం వరకు శ్రమల కాలం ప్రకటన గ్రంథంలో 4 మార్లు కనబడుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క డీటెయిల్ చెప్తాడు, ఒక్కొక్క వివరణ ఇస్తాడు దేవుడు శ్రమల కాలంలో ఏం జరుగుతుంది అన్నది. యేసు ప్రభు గురించి 4 సువార్తలు ఉన్నాయి కదా, మత్తయి. అలాగే ప్రకటన గ్రంథంలోని 4 పర్యాయాలు ఉంటుంది ప్రకటన గ్రంథంలో. 6వ అధ్యాయంలో ఒకసారి, 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో ఒకసారి, 11వ అధ్యాయంలో ఒకసారి, 12వ అధ్యాయము నుండి 13వ అధ్యాయంలో ఒకసారి. చెప్పేది మీకు అర్థమవుతుందా?
తర్వాత 14వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఒకసారి శ్రమల కాలం 4 సార్లు వివరింపబడుతుంది ప్రకటన గ్రంథంలో. సో శ్రమల కాలం మీకు అర్థం కావాలంటే, యూదుల మీద జరిగే తీర్పు ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలియాలంటే మీరు దాన్ని చదవాలి. అయితే ఈ శ్రమల కాలంలో కేవలం యూదులు మాత్రమే శిక్షింపబడతారా? లేదు, ప్రపంచం అంతా వస్తుంది ఆ శ్రమ. ఎందుకు అంటే ఇక్కడేమో యూదులు తృణీకరించడాన్ని బట్టి వారికి శ్రమ వస్తుంది. ఈ సంఘకాలంలో ఎవరు తృణీకరిస్తున్నారు యేసు ప్రభువును? అన్యులు. వెరీ గుడ్. అన్యులు కూడా యేసు ప్రభువును తృణీకరిస్తున్నారు. కాబట్టి అన్యులకు కూడా శ్రమల కాలంలో ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అది ప్రధానంగా ఇశ్రాయేలును ఏం చేస్తూ దేవుడిచ్చే శ్రమ. ఆ శ్రమల కాలంలో దేవుడు ఇశ్రాయేళ్ల విషయమై ఆయన కలిగి ఉన్న ప్రణాళికను ఈ విధంగా నెరవేరుస్తారు. రండి, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 33వ వచనం నుండి 38 వరకు చదవండి. రౌద్రం కుమ్మరిస్తూ, అంటే ఉగ్రత సమకూర్చి ఇశ్రాయేలులను దేవుడు ఏం చేస్తాడు? తన బాహుబలంతో సమకూరుస్తాడు. ఇదిగో ఇక్కడ జరిగింది. 1948లో స్టార్ట్ అయింది అలా సమకూర్చబడడం. ఆయా దేశాల్లో చెదరున్న యూదులందరూ ఒక దగ్గరకు వచ్చేస్తూ ఉన్నారు. ఓకే, రైట్, చదవండి. రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడేదను. ఇదే యెహోవా వాక్కు. అరణ్యములో మీతోను వ్యాజ్యమాడేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చేతి కర్ర కింద చేతి కర్ర క్రింద మిమ్మల్ని దాటించి నిబంధనకు లోబరచెదను. ఆ చేతి కర్ర క్రింద దాటించడం అంటే దాని అర్థం ఏంటంటే రాడ్. చేతి కర్ర క్రింద దాటించడం అంటే రాడ్ కింద దాటిస్తా, అంటే దాని అర్థం ఏంటంటే శిక్ష క్రింద వారిని తీసుకుని వెళ్తాడు. ఈ శ్రమల కాలంలో వారు శిక్షింపబడతాడు. ఎందుకొరకు శిక్షిస్తున్నాడు? నిబంధనకు లోపరచడానికి. సో ఈ శ్రమల కాలం అయిపోయిన తర్వాత వారితో ఆయన క్రొత్త, నిన్నటి దినాన్ని చూసాం మనం, క్రొత్త నిబంధన చేస్తాడు యూదులతో. దానికి ముందు వారు మార్పు పొందడానికి, వారు యేసు ప్రభువును స్వీకరించడానికి, అంగీకరించడానికి వారిని శిక్షిస్తాడనమాట దేవుడు. అలా శిక్షించిన తర్వాత యూదులు యేసు ప్రభువును అంగీకరిస్తారు. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి చదువుదాం. కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు. సో వారు ఏం చేస్తారంటే ఆ శ్రమల కాలం అంతంలో దేవుడు వారికి కరుణ నొందించు ఆత్మను వారి మీద కుమ్మరిస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఆయన రెండవసారి ఆ ఆకాశ మహాకాశాల మీద నుండి ఆయన తెల్లని గుర్రం మీద దిగి వస్తుండగా వారు యేసు ప్రభువును చూస్తారు, ఏడుస్తారు, దుఃఖపడతారు. ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం, ఆయనను పొడిచిన వారును చూచుతారు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, మేము మా రక్షకుని తృణీకరించినాం. వారు పొడిచిన వారిని, ఎవరు పొడిచింది? ఎవరిని? వారు యేసును. తాము పొడిచిన నన్ను వారు చూచి ఒకరు ఏక కుమారుని కొరకు దుఃఖించినట్లుగా వారు దుఃఖపడతారు, క్షమాపణ అడుగుతారు. అప్పుడు దేవుడు వారిని క్షమించి వారితో తన నిబంధనను ఆయన స్థిరపరుస్తాడు. అబ్రహాము నిబంధనను, మోషే నిబంధనను, నోవాహు నిబంధనను, అన్ని నిబంధనలన్నింటినీ ఆయన ఆ దినాన వారి పక్షంగా నెరవేరుస్తాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మీరు నా జనులని మీ సహోదరులతోనూ, జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ. దానికంటే ముందు 1వ అధ్యాయంలో మీరు చూస్తే 9వ వచనంలో అంటున్నాడు. సో మీరు నా జనులు కాదన్నాడు ఇక్కడ వారిని కదా, తృణీకరించాడు ఇశ్రాయేలులను, కఠిన మనస్సు కలిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు నా జనులని, మీరు నా సహోదరులని, జాలి నొందిన వారని, పుట్టిన నాటి వలె దానిని దిగంబరాలుగా చేసి పాడు పెట్టి ఎండిపోయిన భూమి వలె ఉంచి దప్పిచేత లయపరచకుండునట్లు
మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనక ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దాని పెనిమిటి కాను. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేశ్యాతనం చేస్తున్నది, వారిని కనది అవమానకరమైన వ్యాపారం చేయనది గనుక వారి యందు నేను జాలిపడను అన్నాడు. సో శ్రమ వచ్చింది అక్కడ. తర్వాత 2వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం రండి. పిమ్మట ఆ శ్రమ అయిపోయిన తర్వాత దానిని ఆకర్షించి అరణ్యంలోనికి తీసుకొని పోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతును. అక్కడి నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును. ఆకోరు లోయ అనగా శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. బాల్యమున ఐగుప్తులో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు అది ఇచ్చటి నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. 18 ఆ దినమున నేను నా జనుల పక్షంగా భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయులుగా నివసింప చేయుదును. సో ఈ ఖడ్గము ఇవంతా అయిపోతుంది, శ్రమ అంతా తీరిపోతుంది, యుద్ధాలన్నీ మారిపోతాయి. అప్పుడు యేసు ప్రభు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపిస్తాడు. అది యాకోబుకు ఆపద తెచ్చు దినము లేదా శ్రమల కాలము. అది యూదులకు జరిగే తీర్పు. ఓకే రైట్. 5వ తీర్పు చూద్దాం రండి. 5వ తీర్పు జనములకు లేదా అన్య జనములకు అన్య జనాంగాలకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30-42 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి చదవండి. 31 నుండి 42 చదవండి. 42వ వచనం వరకు చదవండి. రైట్. రైట్. మీరు బైబిల్స్లో చూడట్లేదండి. వాక్యం నేర్చుకోవాలంటే నేను మిమ్మల్ని తప్పుపట్టడానికి చెప్పట్లేదు. ఎప్పుడైనా మనం ఇది అలవాటు చేసుకోవాలి. అప్పుడప్పుడు నేను కూడా ఎప్పుడైనా క్లాసెస్కి అటెండ్ అయినా కానీ బోధిస్తున్నప్పుడు అంతసేపు చదువుతాము, సడన్గా కొద్ది సమయం ఇట్లా పైకి చూడడము, వాక్యం చూడకుండా చేయడం జరుగుతుండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మనకు వాక్యం రావాలి అని అంటే వచనం లేఖనం ఎప్పుడన్నా చెప్పబడితే రెఫరెన్స్ తీసి చూడడం అలవాటు చేసుకోవాలి మనం. అర్థమవుతుందండి? ఎందుకంటే ఎప్పుడైతే మనం దాన్ని తీసి మనంతట మనం చదవమో మనకు అది అర్థము. మనం ఎంత విన్నా మనం చూడకపోతే మన మైండ్ గ్రాస్ప్ చేయలేదు. మనిషి మైండ్ అట్లాంటిది అనమాట. మనం చూచి చదివేదాన్ని బట్టే మన మైండ్కి ఎక్కువ అర్థమవుతుంది వినేదాన్ని బట్టి కంటే. కాబట్టి వచనం చెప్పినప్పుడు ఆ వచనం రెఫరెన్స్ రాసుకోవాలి, వెంటనే బైబిల్ తిరిగేయాలి. ఎవరన్నా చదవనివ్వండి, మీరు దాంట్లో చదువుతుండగా ఫాలో అవ్వాలి. అదొక డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి.
ఈ 5వ తీర్పు అన్య జనములకు లేదా జనాంగములకు జరిగే తీర్పుగా మనకు అక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము ఇక్కడ జరిగే ఈ తీర్పును మనము ఇంతకుముందు వేరు రకంగా మీరు విని ఉండవచ్చు. యేసుప్రభు రెండవసారి వచ్చినాక గొర్రెలుగా మేకలుగా డివైడ్ చేస్తాడు అని ఉంది అక్కడ. సో మనం ఇంతవరకు మనం ఏమైనా విని ఉండవచ్చు అని అంటే, ఇదిగో యేసుప్రభు రెండవసారి వచ్చిన తర్వాత దేవుడు జనాల్ని రక్షింపబడిన వారినేమో గొర్రెలుగా, రక్షణ పొందని వారినేమో మేకలుగా చేస్తాడు. చేసి గొర్రెలుగా ఉన్న వారినేమో ఇదిగో మీరు మీ తండ్రి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం అంటే రక్షింపబడిన వారికి రాజ్యాన్ని తీసుకోమని చెప్తాడు. అట్లా చెప్పినప్పుడు ఇదిగో మీరు నాకు ఇవన్నీ చేశారు అని అన్నప్పుడు నీకేం చేసినాము అని అంటే, ఇదిగో నా సహోదరులకు మీరు ఇట్లా చేశారు. ఏం చేశారు? ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం, దప్పిగా ఉన్నప్పుడు, దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు ఇచ్చారు, కాబట్టి మీరు రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తాడు. ఇదిగో రక్షింపబడడం అంటే ఏంటో కాదు, మనం ఆకలిగా ఉన్న వారికి, దప్పికొనే వారికి, వస్త్రాలు లేని వారికి, సో మనం మంచి పనులు చేస్తే దాన్ని బట్టి మనం రక్షింపబడతాం. సో మనం భూమి మీద మంచి పనులు చేయాలి. అప్పుడు దేవుడు మన మంచి పనులకు బట్టి మనల్ని గొర్రెల సంఖ్యలో వేస్తాడు అనే బోధ ఎవరైనా విని ఉండవచ్చు. నువ్వు ఆ పనులు చేయకపోతే నువ్వు మేకల లెక్కల్లోనికి వెళ్తావు, ఆ మేకలనేమో నరకంలో వేస్తున్నాడు. సో నువ్వు మంచిగా ఈ భూమి మీద నీతిగా భక్తిగా బ్రతికితే అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు అనే బోధ ఇందులో నుండి మీరు విని ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది అలాంటి తీర్పు కాదు. నువ్వు మరి అట్లా అది మంచిదే కదా పాస్టర్ గారు, మంచి పనులు చేయాలని క్రైస్తవులకు మనం నేర్పియొద్దా? సంఘానికి దిగంబరులకు వస్త్రాలు ఇవ్వద్దని నేర్పియొద్దా? ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇవ్వమని సంఘానికి నేర్పియొద్దా అంటే నేర్పియాలి. కానీ దాని కొరకు సిద్ధాంతాన్ని పక్కన పెట్టొద్దు. సంఘానికి చెప్పాలి, అమ్మా ఇది ప్రవచనాత్మకంగా జనాలు ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగబోయే ఒక తీర్పు. అయితే అందులో నుండి మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే, మనం ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి, దిగంబరులకు వస్త్రాలు ఇవ్వాలి, దప్పిగా ఉన్న వారికి నీళ్ళు ఇవ్వాలి అని నేర్పియాలి. కానీ అది మన గురించే మాట్లాడుతుంది, మనకు జరగబోయే తీర్పే అది అని చెప్పొద్దు. రక్షింపబడిన వారికి జరిగే తీర్పు ఏంటి? క్రీస్తు న్యాయపీఠ తీర్పు. అక్కడ మనల్ని గొర్రెలు మేకలను వేరు చేయడు. దేవుని కొరకు పనిచేసావా లేదా అనేదే. రక్షణ పొందని వారి తీర్పు ఇప్పుడు చూస్తాం మనం. మరలా రక్షణ పొందని వారి తీర్పు ఒకటి ఉంటుంది, ఆ తీర్పు వేరు. ఈ తీర్పు కంప్లీట్గా వేరు. ఇది రక్షణ పొందని వారికి జరిగే తీర్పు కాదు, రక్షణ పొందిన వారికి అనగా సంఘమునకు జరిగే తీర్పు కాదు. ఈ తీర్పు ఒక ప్రత్యేకమైన తీర్పు. అన్యజనములు అన్నప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యేసు ప్రభువును నమ్మని అన్యజనులని కాదు. మనం నిన్నటి దినాన చూసినాం కదా, మొన్నటి దినాన యూదేతరులైన అన్యజనులు అని ఎందుకంటున్నాను, యూదేతరులని ఎందుకంటున్నాను చూద్దాం. ఆ లేఖనాన్ని ఒకసారి పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యేసు ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు. రండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటిగా 32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదు. సమస్త జనములు అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో మీరు ఇప్పుడు నాకు వచనాలు చూపించడానికి సమయం లేదు, కానీ మీరు జనములు 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 అనే మాట పాత నిబంధన గ్రంథంలో చదువుకుంటూ వస్తే జనములు అనే మాట దేన్ని సూచిస్తుందంటే యూదేతరులైన ప్రజలను. ఇశ్రాయేలు వినుము, నేను నిన్ను జనములకు కిరీటంగా చేస్తా అంటే ఏ జనములకు? అన్యజనులకు. ఇదిగో చీకటిలో ఉన్న జనములు గొప్ప వెలుగును చూచెదరు అంటే ఏ జనములు? అన్యజనములు. సో జనములు అనే మాట అన్య జనాంగాల్ని సూచిస్తుంది పాత నిబంధన గ్రంథంలోను సువార్తల్లోను. నేను చెప్పింది మీకు అర్థమవుతున్నా పాస్టర్ గారు? సో జనములు అంటే అన్య జనాంగాలు. ఈ అన్య జనాంగాలన్నిటినీ యేసు ప్రభు రెండవసారి వచ్చి భూమి మీద సింహాసనం వేసుకుంటాడు. మొదటిగా ఎక్కడ వేసుకుంటాడో కూడా చూపెడతాను. ఆ సింహాసనం యెరూషలేములో కాదు, యెరూషలేములో ఆ పర్వతం మీద కాదు, ఒక లోయలో ఆయన సింహాసనం వేసుకుంటాడు. ఆ పెద్ద లోయలోనికి అన్యజనులు అందరూ పోగు చేయబడతారు. అన్యజనులు అంటే యూదేతరులైన జనాంగాలన్నీ కూడా అక్కడికి పోగు చేయబడతాయి. అన్ని కంట్రీస్
అలా పోగు చేయబడిన అన్యజనాలను దేవుడు అక్కడ విమర్శ చేస్తాడు. ఆ విమర్శలో ఆ అన్య జనాంగాల్ని 2 గుంపులు చేస్తాడు. ఒకటేమో గొర్రెలు అనే జనాంగం, ఒకటేమో మేకలు అనే జనాంగం. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ టోటల్గా ఉన్న జనాంగాలన్నింటిలో నుండి కొద్ది మందిని ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, ఇప్పుడు దేశీయులు అక్కడ ఉన్నారనుకోండి, ఆ జనాంగాల్లో భారతదేశంలో నుండి కొద్ది మందినేమో గొర్రెల గుంపులో వేస్తాడు, కొద్ది మందినేమో మేకల గుంపులో వేస్తాడు. అమెరికా దేశస్తులు ఉన్నారనుకోండి, అమెరికా దేశస్తులు కొద్ది మందిని గొర్రెల గుంపులో, కొద్ది మందిని మేకల గుంపులో ఇస్తాడు. అలా అన్ని దేశాల్లో నుండి కొద్ది మంది గొర్రెల గుంపులో, కొద్ది మంది మేకల గుంపులో అవుతారు. తరువాత గొర్రెల గుంపులో ఉన్న వారితో అంటున్నాడు ఆయన, ఏమని? మీరు రాజ్యాన్ని దేన్ని స్వాతంత్రించుకోవాలి? చెప్పండి, దేనండి? ఇదేంటి? రాజ్యము. ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, రాజ్యంలోనికి వెళ్ళండి అని వాళ్ళకి అనుమతిస్తున్నాడు. గొర్రెల జనాంగాలకి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. ఏ రాజ్యము? మీరు పుట్టినది మొదలుకొని ఏదైతే రాజ్యము తండ్రి మీకు వాగ్దానం చేశాడో ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, లేదా అసలు రాజ్యాన్ని, తండ్రి వాగ్దానం చేసిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడు. దేన్ని బట్టి అనంటే వారు అడుగుతున్నారు, ఇదిగో ఎందుకు అనుమతిస్తున్నా అంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీకు నాకు ఆహారం ఇచ్చారు అంటున్నాడు గొర్రెలతోటి. ఈ జనాంగాలు ఎవరు? అన్యజనాలు. ఓకే, వారు గొర్రెలు. గుర్తుపెట్టుకోవాలి, గొర్రెలు వేరు, ఇక్కడ గొర్రెలు వేరు, మేకలు వేరు. యూదేతరులలో గొర్రెలుగా పిలువబడుతున్న జనాలు ఎందుకు మమ్మల్ని అందులోకి అనుమతిస్తున్నావు అంటే, యేసు ప్రభు చెప్తున్నాడు అక్కడ, నా సహోదరులకు మీరు ఇలా చేశారు కాబట్టి నాకు చేసినట్టే. ఇప్పుడు ఆయన సహోదరులు ఎవరు ఆ వాక్య భాగంలో? ఇశ్రాయేలీయులు. ఓకే, శరీర రీతిగా యేసు ప్రభు సహోదరులు ఎవరు? ఇశ్రాయేలులే. ఆయన తన సహోదరులలో ఒకటిగా అయ్యాడు, లేదా ఆయన తన స్వంత జనుల మధ్యలోనికి వచ్చాడు. ఎవరైనా స్వంత జనులు? ఆ ఇశ్రాయేలీయులకు ఈ అన్య జనాంగాలలో గొర్రెలుగా ఉన్న ప్రజలు సహాయం చేశారనమాట. ఏం సహాయం చేశారు? ఆకలిగా ఉన్నప్పుడు, దప్పిగా ఉన్నప్పుడు, వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు చేసింది నాకు చేసినట్లే అని చెప్పి వారికి రాజ్యములో భాగాన్ని ఇస్తున్నాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈ మేకలను అంటున్నాడు, మీరు నాకు అది చేయలేదు. మేమేం చేయలేదయ్యా, నీకు ఎప్పుడు చేయలేదంటే, నా సహోదరులకు చేయలేదు. సో ఇది, ఈ తీర్పు దేనికి సంబంధించిందంటే, శ్రమల కాలంలో ఇశ్రాయేలీయులను ఒక అన్యజనుడు ఎట్లా ట్రీట్ చేస్తాడో, ఎట్లా వారితో వ్యవహరిస్తాడో అనే దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. శ్రమల కాలంలో ఏం జరుగుతుందంటే, దేవుడు వారిని శిక్షించేటప్పుడు మరలా యూదులు చెదిరిపోతారు. అర్థమవుతుందండి? మరలా యూదులు ప్రాణము కొరకు బిక్కుమంటూ మళ్ళీ దేశాలు పట్టుకు తిరుగుతారు. అట్లా వారు తిరుగుతున్నప్పుడు ఎవరైతే ప్రజలు ఆ ఇశ్రాయేలులను దగ్గరికి తీసుకొని వారికి ఆహారం ఇచ్చి వారికి సేవ చేస్తారో వారికి దేవుడు ప్రత్యేకమైన అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు రాజ్యంలో ఉండడానికి. ఈ అన్య జనాంగాలన్నింటినీ ఆయన అక్కడ పోగు చేసి వారికి దాని కొరకు తీర్పు తీరుస్తున్నాడు. ఆ తీర్పులో క్రైస్తవులు లేరు, సంఘము లేదు. నీకు సంఘానికి మంచి చేయాలని నేర్పియాలనుకుంటున్నావా? మోరల్ వాల్యూస్ నేర్పియాలనుకుంటున్నావా? అంటే నైతిక విలువలు, లేనోళ్ళకి సహాయం చేయాలి, పేదలకు సహాయం చేయాలని నేర్పియాలనుకుంటున్నావా? నేర్పి. పౌలు రాసిన పత్రికల్లో లేవా? అవి ఉన్నాయి. మేలు చేయుట మానవద్దని చెప్పలేదా పౌలు? ప్రత్యేకంగా విశ్వాస గృహానికి చేరిన వారి విషయంలో మేలు చేయడం మానవద్దని చెప్పలేదా పౌలు? నీకు కీడు చేయవానికి మేలు చేయమని చెప్పలేదా పౌలు? అవన్నీ చూపించి చెప్పు. నీకు ఒకవేళ చెప్పాలనిపిస్తే దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని చెప్పు. అంతేగాని ఇది క్రైస్తవులకు జరిగే తీర్పు, నువ్వు క్రియలు చేస్తేనే దేవుడు పరలోకం ఇస్తాడని చెప్తే నువ్వేం చేస్తున్నావు? అసలైన ఈ ఉచితమైన రక్షణ అనే సువార్తను నువ్వు తప్పుదోవ పట్టిస్తున్నావు. వాళ్ళ నీతి మీద వారిని రక్షణ కొరకు ఆధారపడేటట్లు చేస్తున్నావు. వారి భక్తి మీద, పుణ్యకార్యాల మీద, మంచి పనుల మీద రక్షణను ఆధారం చేస్తున్నావు. అలా వారి మీద వారు ఆధారపడితే వారు చచ్చిపోయిన తర్వాత ఎడిగిపోతారు. దానికి ఎవరు ఉత్తరవాది? మనమే.
కాబట్టి మనం ఈ తీర్పులను సరిగా విభజించాలి. సో ఈ తీర్పు అన్య జనాంగాలకు జరిగే తీర్పు. రండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి చదవండి. ఆ అన్య జనులతో ఏం చేస్తాను? వ్యాజ్యమాడదను. ఇశ్రాయేల్ అందరినీ తోడుకొని వచ్చి అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తీసుకొని పోయి, ఇది ఎక్కడ జరుగుతుంది? యెహోషాపాతు లోయ. దీనికి యెజ్రెయేలు లోయ అని కూడా పేరు. ఇది హర్మెగిద్దోను అనే స్థలములో ఉన్నది ఈ లోయ. అక్కడ యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఇలా జరుగుతుందండి. క్రీస్తు విరోధి మొదటిగా సంఘం ఎత్తబడుతుంది. ఓకే, సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుందండి. సంఘం ఎత్తబడడం అనేది ఫ్యూచర్లో జరగబోయే అతి గొప్ప సంఘటన. ఒకసారి ఊహించుకోండి, ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మంది అకస్మాత్తుగా మాయమవుతారు. మీ ఊరిలో సంఘం ఉందిగా, చర్చిలో ఉన్న వాళ్ళందరూ మాయమైపోయారు. మీ ఊరు ఏమవుతుందండి? ఆగమాగం అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. కొద్దిమంది రక్షింపబడిన డ్రైవర్స్ ఉంటారు, వారు వాహనాలు నడుపుతూ ఉంటుండగా ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, ఆ డ్రైవింగ్ చేస్తున్న వారు వెళ్తారు, ఇది పోయి గుద్దుకుంటుంది. అట్లా విమానాలు, రైళ్ళు, వీళ్ళు ఎత్తబడేటప్పుడు ఊరికేనే పోదు, రక్తం అంతా పోతుంది, ఒలుకుతుంది, రక్తం పోతుంది. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోము కాబట్టి. సో ప్రపంచము ఒక భయంకరమైన షాక్ తింటుంది. వరల్డ్ మొత్తం గందరగోళ పరిస్థితుల్లో వాడు వస్తాడు. ఏం భయపడకండి, నేనున్నా. ఎవడు? గట్టిగా, నేనే మీ యేసుక్రీస్తును. సమాధానం, సమాధానం, సమాధానం. నేను మీకు సమాధానం ఇస్తా, ఇవన్నీ సెట్ చేస్తా. నేనే యేసుక్రీస్తును, నేనే కల్కిని. హిందువులతో అంటాడు నేనే కల్కిని, క్రైస్తవులతో అంటాడు నేనే యేసుక్రీస్తును, ముస్లిమ్స్తో అంటాడు ఇదిగో నేనే వారు వెయిట్ చేసే మహాదీని, నేనే అంతా, గౌతమ బుద్ధుని నేనే, మీరు చూచే రక్షకుడిని నేనే అని చెప్పి అందరినీ నమ్మిస్తాడు. నమ్మించి రాజ్యాన్ని తీసుకుంటాడు. యూదులేమో ఒకవైపున అప్పటికే గందరగోళ పరిస్థితులున్న యూదులకు అన్యజనులకు మధ్యలో అప్పటికే యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. ఆల్రెడీ అది దగ్గర అవుతుంది. సో వాడు అంటాడు అన్యజనులను, మీరు ఆగండి, మీరు వాళ్ళని తొందర పెట్టొద్దు, యూదులు మంచోళ్ళు, మనోళ్ళే, ఏమనొద్దు వాళ్ళని. అమ్మ యూదులారా, మీరు మీ దేవాలయం కట్టుకోండి, బలులు ఇచ్చుకోండి, ఏం కాదు, నేనున్నా మీ పక్షంగా అని చెప్తాడు. యూదులు, అరే మనకింత సహాయం చేస్తున్నాడంటే ఈయనే మన మెస్సయ్య, ఈయనే మన రాజు, దేవుడు మనకు ఒక రక్షకుని పంపించాడు, చూచాడా, ఈయన వల్ల మనకు దేవాలయం కట్టుకుంటున్నామని చెప్పి మంచిగా దేవాలయం కట్టుకుంటారు, బలులు స్టార్ట్ చేస్తారు. 3 సంవత్సరాలు అక్కడక్కడ వీడు చేయాల్సిన అన్నీ చేస్తుంటాడు. కానీ యూదులను ఏమన్నాడు? అర్థమవుతుందా? ప్రపంచాన్ని అంతాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, కానీ యూదులను ఏమన్నాడు? 3.5 సంవత్సరాలు అయిన తర్వాత, ఇంతసేపు చదివినాం కదా దానియేలు 9:27, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపేస్తాడు. ఆపండి బలులు అంటాడు. పోతాడు, అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు, దేవాలయంలో కూర్చొని నేనే దేవుణ్ణి, నాకు మొక్కండి అంటాడు. ప్రతిమను తెప్పిస్తాడు, ఆ ప్రతిమను దేవాలయంలో పెట్టిస్తాడు, పరిశుద్ధ స్థలంలో. ఆ ప్రతిమను మాట్లాడేటట్లుగా చేస్తాడు. ఆశ్చర్యపోతారు ప్రపంచమంతా. ఒక ప్రతిమ మాట్లాడడం, ఇదంతా చూసి యూదులకు మాత్రం అర్థమవుతుంది, అరే మన దేవుడు విగ్రహారాధన చేయొద్దన్నాడు కదా, ఈయనేంటి ప్రతిమను పెట్టాడు? సో ఇతడు మన మెస్సయ్య,
కాదు అని వారు గుర్తించి వారప్పుడు క్రీస్తు విరోధికి వ్యతిరేకం తిరుగుతారు. అందులో బహుశా ఒక యూదుడు క్రీస్తు విరోధిని చంపేస్తాడు. వాడు చంపబడతాడు. 3 దినాలు వాని శవము అట్లుంటుంది. తర్వాత వాడు మరలా లేస్తాడు. ఇప్పుడు లేచినప్పుడు ఇంకా క్రూరంగా తయారవుతాడు వాడు. యూదా ఇస్కరియోతు ఆత్మ వానిలోనికి వెళ్తుంది. వాడు లేచింది మొదలు యూదులను తరమడం ప్రారంభిస్తాడు. ఇక యూదులు చెదిరిపోయి అరణ్యంలో మళ్ళీ దాక్కుంటారు. ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు అరణ్యంలో ఎట్లయితే ఉన్నారో అరణ్యంలో దాక్కున్నప్పుడు దేవుడు మళ్ళా మన్నా కురిపిస్తాడు వారికి. దేవుడు మళ్ళా వారిని పోషిస్తాడు. అయితే క్రీస్తు విరోధి మాత్రం అన్యజనులందరినీ పోగు చేసుకొని ఆ యూదులను నాశనం చేయడానికి బయలుదేరుతాడు. అలా 3.5 సంవత్సరాల అంతంలో వారందరూ కూడా ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి ఒక లోయలోనికి వస్తారు. హర్మెగిద్దోను అనే స్థలంలో, ఇజ్రాయేలు అనే లోయలో, యెహోషపాతు అనే లోయలో అన్యజనులందరూ కూడుకొని ఉంటారు. ఇశ్రాయేలు అందరూ కూడుకొని యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు ఆకాశం నుండి ఇశ్రాయేలుల రాజు అయిన ప్రభువు తెల్లని గుర్రం మీద ఒక సైన్యం వేసుకొని వస్తాడు. అందులో తెల్లని గుర్రం మీద నేను కూడా ఉంటా. ఆయన వచ్చి యూదుల పక్షంగా ఆయన నోట నుండి బయలు వెళ్ళే ఖడ్గం చేత వారందరినీ సంహరించి, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన అన్యజనులను తన కాళ్ళ కిందేసి తొక్కుతాడు. ఆయన వారిని తొక్కుకుంటూ పోతుంటే రక్తం ఆయన వస్త్రం మీద చిలుముతుంది. రక్తములో ముంచిన వస్త్రాన్ని ధరించుకున్న వాడై ఆయన ఆ యుద్ధాన్ని సమాప్తి చేసి తిరిగి వచ్చి ఆయన కూర్చుంటాడు అప్పుడు సింహాసనం మీద. మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై అన్యజనులందరినీ సమకూర్చి ఆ మిగిలిన అన్యజనులతో అప్పుడు వారికి తీర్పు తీరుస్తాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? అదే ఆ తీర్పు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయంలో జరుగుతున్న తీర్పు. 12వ వచనం 14వ వచనం చదువు. నలుదిక్కుల అన్యజనులను తీర్పు తీర్చుటకై నేను యెహోషపాతు లోయలో ఆసీనుడగదును. అన్యజనులు లేచి అక్కడికి రావలెను. పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయిడి, గానుగ నిండి ఉన్నది తొట్లు పొర్లి పారుచున్నవి. జనముల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులుగా కూడి ఉన్నారు. సో అక్కడ ఆయన అన్యజనులకు తీర్పు తీరుస్తాడు. అయితే అక్కడ అన్యజనులకు రక్షణ పొందాలంటే, గొర్రెలుగా ఎంచబడాలంటే వారు చేయాల్సింది ఏంటండి? యూదులను చేరదీయాలి. బై ఎనీ ఛాన్స్, మీరు ఎవ్వరు మిస్ అవ్వాలని నేను కోరుకోవట్లేదు, కానీ బై ఎనీ ఛాన్స్ ఎవరైనా మిస్ అయిపోతే శ్రమల కాలంలో ఉండకండి దయచేసి. ఉంటే మాత్రం మీకు ఎవరైనా యూదులు కనబడితే బంగారం లెక్క తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. అతనికి కావలసిన అన్నీ సమకూర్చండి, దేవుడి మీద దయ చూపెడతాడు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. 6వ తీర్పు చూద్దామనండి. 2 ప్రవక్తలు 11వ అధ్యాయం. దేవదూతలకు తీర్పు. దేవదూతలకు తీర్పు జరుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనం. ఆల్ రైట్. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరగరా? మనము అంటే ఎవరక్కడ? మనము ఎవరు రాస్తున్నారు ఆ పత్రిక? ఎవరికి రాస్తున్నాడు? పౌలు సంఘానికి రాస్తున్నాడు. సో పౌలు తనను తాను ఇంక్లూడ్ చేసుకుంటాడు. మనము తీర్పు తీరుస్తాం, మీరు కాదు. మనం అంటే పౌలు ఎందులో భాగమై ఉన్నాడో ఆ ప్రజలు. పౌలు ఎందులో భాగము? సంఘములో భాగమైన ఆ సంఘము, రక్షింపబడిన సంఘము దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నారు. తీర్పు పొందాల్సిన మనం దేవదూతలకే తీర్పు తీర్చడం ఎంత ఆశ్చర్యం, ఎంత ఆధిక్యం అది. పాపం చేసిన దేవదూతలను దేవుడు తీర్పులో కావలించినాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని దూతల్లో కొద్దిమంది పడిపోయి ఉన్నారు, లేదా దేవునికి తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతకు గురైన వారుగా ఉన్నారు. యూదా రాసిన పత్రిక 6వ వచనము 7వ వచనం.
ఉమ్, 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 ఉమ్. రైట్. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది, నోవాహు దినములలో దేవుని దూతలు తమ ప్రధానత్వము నిలుపుకొనక ఈ భూమి మీదకి వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నాడు. వారిని కటిక చీకటి గల బిలములో ఆయన నాశన నిత్య పాశములతో బంధించి తీర్పుకు కావలిలో ఉంచాడు. ఇంకో రకంగా చెప్పాలంటే వారు తీర్పు పొందేంత వరకు కావలిలో ఉంచబడ్డారు. భూమి లోపల టార్టారస్ అనే స్థలములో వీరు భద్రం చేయబడ్డారు. అలాగే 7వ వచనంలో సొదొమ గొమొర్రాలో కూడా పరశరీరానుసారులైన వారు ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. సొదొమ గొమొర్రాలో ఏం జరిగింది? లోతు అక్కడ ఉన్నప్పుడు దేవుని దూతలు వచ్చారు కదా. దేవుని దూతలు వస్తే జనాలు ఆ దేవుని దూతలతో కూడా పాపం చేయడానికి సిద్ధపడ్డారు. అక్కడ వారిని మాకు ఇచ్చేయమని. సో అలా మనుషులతో పాపము చేసిన దేవుని దూతలు ఎవరైతే ఉన్నారో వారు, లేదా పడద్రోయబడిన దేవుని దూతలు ఎవరైతే ఉన్నారో, ప్రధానత్వము నిలుపుకొనిన దేవుని దూతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు బంధించి పెట్టాడు తీర్పు కొరకు. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. సో వారిని తీర్పుకు కొరకు కావలిలో ఉంచాడు దేవదూతల్ని. ఈ దేవదూతలన్నింటినీ ఒక దినాన ఆయన బయటికి తీసుకొని రాబోతా ఉన్నాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ దేవదూతలకు తీర్పు జరుగుతుంది. ఆ దేవదూతలకు ఎవరు తీర్పు తీరుస్తారంటే మనం. ఎందుకు మనం తీర్పు తీరుస్తాం దేవదూతలకి అనంటే కారణం, ఆ దేవదూతల స్థానాన్ని భర్తీ చేయబోయేది మనమే. ఓకే, రక్షింపబడిన విశ్వాసి ఏం చేస్తున్నాడంటే దేవదూతల స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. దేవుని దూతలు పడిపోతే దేవుడు మనలను ఆ స్థానమును నింపడానికి దేవుడు మనల్ని విమోచించినాడు. మనము రక్షింపబడిన వారము యేసు ప్రభువుతో పాటు దిగి వస్తామని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 11వ వచనంలో యేసు ప్రభు వస్తున్నాడు తెల్లని గుర్రం మీద. క్రిందికి వచ్చిన తర్వాత 14వ వచనం చూడండి. తెల్లని నారబట్టలు వేసుకున్న వారు తెల్లని గుర్రముల మీద ఆయనను, ఈ తెల్లని నారబట్టలు, సన్నపు నారబట్టలు ఎవరు వేసుకున్నారు? 19వ అధ్యాయం 6వ వచనం నుండి మీరు చూస్తే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అని చెప్పి 7వ వచనం మధ్య భాగం నుండి చదువుతున్నాను నేను. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య ఎవరు? గొర్రెపిల్ల భార్య సంఘం. ఎట్లా సిద్ధపరచుకున్నదంట? 8వ వచనం. మరియు ఆమె ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడిను. సో సన్నపు నారబట్టలు ధరించింది ఎవరు? సంఘం. ఆ సన్నపు నారబట్టలు ధరించిన వారు తెల్లని గుర్రములను ఎక్కి ఆయనను వెంబడిస్తూ దిగి వస్తున్నారు. అంటే యేసు ప్రభుతో పాటు రిటర్న్ వచ్చేది ఎవరు? పరలోకపు సైన్యంగా సంఘం. సో ఆ సంఘమును యేసు ప్రభుతో పాటు వచ్చేవారిని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదివిన లేఖనంలో ఏమని పిలిచినాడు? మనుష్య కుమారుడు 31వ వచనం. ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు. మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు. సో సంఘము, రక్షింపబడిన సంఘ కాల విశ్వాసులు, సంఘకాల పరిశుద్ధులు దూతలుగా పిలువబడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో దూతలు దేవుని కుమారులు. పాత నిబంధన గ్రంథంలో దేవుని కుమారులని పిలువబడిన వారు కేవలం దూతలు మాత్రమే. ఇశ్రాయేలు ఒక జనాంగంగా దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు. అంటే ఇశ్రాయేలు నా కుమారుడు అంటే ఇశ్రాయేలు జనాంగం అంతా కలిపి. కానీ ఇశ్రాయేలులో ఒక్కొక్కరు దేవుని పిల్లలన్న అర్థం కాదు. చెప్పేది మీకు అర్థమవుతుందా?
సో పాత నిబంధన గ్రంథంలో తిరిగి జన్మించిన దేవుని కుమారులు లేరు. పాత నిబంధన గ్రంథంలో దేవుని కుమారులు అని అంటే దేవదూతలు మాత్రమే. యోబు గ్రంథం 1వ అధ్యాయం. దేవదూతలు అనేది కింద ఫుట్ నోట్స్లో చూడండి, దైవ కుమారులు. సో పాత నిబంధన గ్రంథంలో దైవ కుమారులు లేదా దేవుని కుమారులు ఎవరు? దేవదూతలు. క్రొత్త నిబంధనలో దేవుని కుమారులు ఎవరు? సంఘం. సో మనం ఆ దేవుని కుమారులముగా పడిపోయిన దూతలైన దేవుని కుమారుల స్థానాన్ని మనం భర్తీ చేస్తున్నాం. కాబట్టి మనము దేవుని కుమారులమైన మనము పడిపోయిన దేవదూతల్ని, పడద్రోయబడిన దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. ఈ పడిపోయిన దేవదూతలు చేసిన పాపాన్ని బట్టి ఈ భూమి మీద దురాత్మలన్నీ వచ్చాయి. ఈ పడిపోయిన దేవదూతల సైన్యాన్ని బట్టి ఈ భూమి మీద సాతాను చీకటి రాజ్యం అనేది నిర్మింపబడింది. నీకు దుఃఖం కలగజేసేది వాడే, నిన్ను ఇబ్బందులు పెట్టేది వాడే. ఒక దినాన నిన్ను ఇబ్బంది పెట్టిన ఆ సైన్యాన్ని అంతటికి ఎవరు తీర్పు తీర్చబోతున్నారు? నువ్వే. హల్లెలూయా. మనం ఆ సైన్యాన్ని, మనల్ని ఇబ్బంది పెట్టిన ఆ సైన్యాన్ని, మనల్ని శ్రమ పెట్టిన ఆ సైన్యాన్ని, దుఃఖ పెట్టిన సైన్యాన్ని, నాకు ఛాన్స్ దొరికితే అని అనుకుంటున్నావు, నీకు దొరుకుతుంది ఛాన్స్. ఆ రోజు నీకు ఛాన్స్ ఇస్తాడు దేవుడు. యూ కెన్ జడ్జ్ దెమ్. నువ్వు వారికి తీర్పు తీర్చవచ్చు. సో అదెంత ధన్యత యేసుక్రీస్తులో మనకి. నిజముగా మనం ప్రభువునందు ఉత్సహించవలసిన వారముగా ఉంటున్నాం. మంచిది. చివరిగా ధవల సింహాసనపు తీర్పు ఇది 7వ తీర్పు, చివరి తీర్పు. మంచిది. జనరల్గా క్రైస్తవ సమాజంలో 90% ఆఫ్ క్రిస్టియన్స్ క్రైస్తవుల్లో, అలాగే ప్రభువును ఎరగని కొద్దిమంది అన్యజనులలో కూడా, దేవుడు ఉన్నాడని నమ్మే అన్యజనులలో కూడా, బోధించే సంఘ కాపరులు కూడా ఎక్కువ శాతం మంది నమ్మే ఏకైక తీర్పు ఏంటంటే ఇదిగో ఈ తీర్పు. సో బైబిల్లో ఇట్లా 7 తీర్పులు ఉన్నాయి అని నమ్మరు. ఒకటే తీర్పు ఉంది. ఆ తీర్పు చివరి తీర్పు. 1 ఫైనల్ జడ్జ్మెంట్. ఒకటే అంతిమ తీర్పు. ఆ అంతిమ తీర్పు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడింది. సో మనుషులందరూ ఈ లోకంలో 6000 సంవత్సరాల నుండి ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. యేసుప్రభు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. సో పాత నిబంధన గ్రంథంలో ఉన్నవారు కావచ్చు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నవారు కావచ్చు, అందరూ కూడా మరి ఎట్లా వారు భూమి మీద బ్రతికినారో అనే దాన్ని బట్టి దేవుడు ఒక దినాన్ని అందరినీ కూడా తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ఆ తీర్పులో మనుషులు మంచి పనులు చేసినట్లయితే వారు చేసిన మంచి చెడులను దేవుడు బేరీజు వేస్తాడు. వారు చేసిన మంచి పనులు వారి చెడ్డ పనుల కంటే ఎక్కువ అయితే అప్పుడు దేవుడు వారిని పరలోకం పంపిస్తాడు. లేదు వారి చెడ్డ పనులు వారి మంచి పనుల కంటే ఎక్కువైతే అప్పుడు దేవుడు వారిని నరకానికి పంపిస్తాడు. వారి క్రియలను బట్టి వారు తీర్పు పొందుతారు. ఇదిగో చివరి తీర్పు ఇదే. అందరికీ కామన్ జడ్జిమెంట్. అంటే రక్షింపబడిన వారికి ఒక తీర్పని, రక్షింపబడని వారికి ఒక తీర్పని లేదు. అన్ని తీర్పులు ఒకటే తీర్పులో. ఆ తీర్పు ఏంటి అని అంటే వారు ఈ తీర్పు అని చూపెడతారు. నేను చెప్పేది మీకు అర్థమైందా? బహుశా ఇన్ని రోజులు మీరు కూడా అలాంటి ఆలోచనలు ఉండి ఉండవచ్చు. ఒకటే తీర్పు ఉంది. ఆ తీర్పు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్న తీర్పు. ఈ ధవలమైన సింహాసనపు తీర్పే ఏకైక అంతిమ తీర్పు అని నమ్మిన వారుగా ఉండొచ్చు. కానీ ఇప్పటికే మీకు అర్థమైంది ఏంటంటే తీర్పులు పలు రకాలుగా ఉన్నాయి. ఇందులో రక్షింపబడిన క్రైస్తవులు, మనం అనగా సంఘము, క్రీస్తు న్యాయపీఠం అనే తీర్పును పొందుతాం. ఇక్కడ మనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అన్య జనాంగాలు, యూదేతరులైన వారు ఇక్కడ తీర్పు పొంది వారు 1000 ఏళ్ల పరిపాలనలోనికి అనుమతింపబడతారు. ఈ 7వ తీర్పు ఇది ఏకైక తీర్పు కాదు, కానీ ఇది చివరి తీర్పు, అంతిమ తీర్పు. ఇలా వారు ఆలోచన చేయడానికి గల కారణం ఏంటంటే రక్షణ అనేది క్రియల మూలమైనదిగా బోధించడానికి కారణం ఏంటంటే ఈ తీర్పు క్రైస్తవులకు జరిగే తీర్పు అని అనుకోవడం. ఈ తీర్పులో క్రైస్తవులు తీర్పు పొందుతారు అనుకోవడాన్ని బట్టి క్రైస్తవులు కూడా క్రియలను బట్టి రక్షింపబడతారు అనే బోధ తయారైంది. ఎందుకంటే ఈ తీర్పులో దేని బట్టి తీర్పు పొందుతారంట మనుషులు? చూడండి 13వ వచనం చివరి భాగం. వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందును. కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా ఆ తీర్పులో ఉంటే మనం దేని బట్టి తీర్పు పొందుతాం? క్రియలను బట్టి. సో మనం మంచి పనులు చేస్తే మంచి క్రియలు అయితే పరలోకం, చెడ్డ క్రియలు అయితే నరకం. ఇప్పుడు ఈ తీర్పును ఒకటి చేసేస్తారనమాట వారు.
సో ధవల సింహాసనపు తీర్పు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో జరిగే తీర్పు రెండు ఒకటే అంటారు. ఎందుకు? అక్కడ క్రియలు ఉన్నాయి, ఇక్కడ కూడా క్రియలు ఉన్నాయి. సో దేవుడు రెండుగా వేరు చేస్తాడు అంత్య తీర్పులో మనుషులను. కొద్దిమంది ఏమో మేలు చేసిన వారు, కొద్దిమంది ఏమో కీడు చేసిన వారు, కొద్దిమంది ఏమో గొర్రెలు, కొద్దిమంది మేకలు అని ఈ రెండింటిని ఒకటి చేస్తారు. కానీ ఈ రెండు ఒక తీర్పు కాదు. ఎందుకు అట్లా అంటున్నాం మనము? ఈ తీర్పు జరిగేటప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి. చూస్తున్నారా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో? ఇక్కడ గ్రంథాలు విప్పబడ్డాయా? విప్పబడలేదు. ఇక్కడ తీర్పు పొందే దాంట్లో జనాలు వారు మేకలుగా, గొర్రెలుగా, సహోదరులుగా అట్లేమన్నా వర్ణన ఉందా? లేదు. ఇక్కడ అలాంటి వర్ణన ఉన్నది. వేరువేరుగా జనాలు చూపెట్టబడుతున్నారు, కానీ ఇక్కడ అలా లేరు. సో ఈ రెండు తీర్పులు ఒకటి కాదు అనే విషయాన్ని మొదటిగా మనం గ్రహించాలి. సో ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఒకటే తీర్పు అని లేదు. చివరి ఏకైక అంతిమ తీర్పు అనేది అది వాక్యానుసారమైన సిద్ధాంతం కాదు. క్రైస్తవుల తీర్పు వేరే. అది మొదటిగా మీ మైండ్లో చాలా క్లియర్గా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మన తీర్పు క్రీస్తు న్యాయపీఠపు తీర్పు. ఈ తీర్పు, ఈ ధవల సింహాసనపు తీర్పులో రెండు విషయాలు జరుగుతాయి. మొదటి భాగం ఏమిటి అంటే, మొదటి భాగము రక్షణ లేని వారందరూ, ఆదాము మొదలుకొని వేళ్ల పరిపాలన చివరి దినం వరకు కూడా, ఆదాము మొదలుకొని వేళ్ల పరిపాలన చివరి వరకు కూడా దాదాపు 7,000 సంవత్సరాలు. 7,000 సంవత్సరాలలో దేవుడు లేక మరణించిన ప్రతి ఒక్కరు, వాడు యూదుడైనా అన్యుడైనా ఏ దేశపు వాడైనా, రక్షణ పొందకుండా మరణించిన వారందరూ కూడా ఈ తీర్పులో బయటికి వస్తారు. ఇలా జరుగుతుంది. వినండి, నేను చెప్తాను. వేళ్ల పరిపాలనలో యేసు ప్రభుతో పాటు మనమంతా రాజ్య పరిపాలన చేస్తాం. వేళ్ల పరిపాలనలో అపవాది బంధింపబడతాడు. 20వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే వేళ్ల పరిపాలన ప్రారంభంలో ఈ విధంగా జరుగుతుంది. శ్రమల కాలం అంతంలో క్రీస్తు విరోధేమో అగ్నిగుండంలో వేయబడతాడు. క్రీస్తు విరోధి సాతాను కాదు, క్రీస్తు విరోధి సాతాను అనే ఆ జీవి, ఆ లూసిఫర్, ఆ కెరూబు, వాడు ఏం చేయబడతాడంటే 20వ అధ్యాయం 1వ వచనం, మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవులు కలిగిన ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. సో 1000 సంవత్సరాలు బంధిస్తాడు. ఆ 1000 సంవత్సరాలు శాంతి, సౌభ్రాతృత్వము, స్వేచ్ఛ, పరిశుద్ధత, నీతి, ఆనందము, అభివృద్ధి, వీటన్నిటితో దేశము, ప్రపంచమంతా కూడా ఆహ్లాదంగా దేవుని యేసు ప్రభు యొక్క రాజ్యంలో అభివృద్ధి చెందుతుంది. 1000 సంవత్సరాలు ఊహించుకోండి సార్. మన జీవితకాలం ఎంత? 70-80. 1000 సంవత్సరాలు. సో చాలా బాగుంటుంది ఆ రాజ్యం. ఆ 1000 సంవత్సరాల అంతంలో ఏం జరుగుతుందంటే అపవాది విడిచిపెట్టబడతాడు. చూడండి 7వ వచనం, సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడెను. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయక పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను. సో వాడు మరలా బయటికి వచ్చిన తర్వాత కూడా వాడి స్వభావము మారలేదు. జనరల్గా మనుషులను జైల్లో ఎందుకు పెడతారు తెలుసండి? జైలు ఏంటిది? ఎందుకు జైలు? వానికి శిక్ష వేసిన కాలంలో వాడు పరివర్తన చెందాలి అని జైల్లో పెడతారు. అపవాదిని జైల్లో పెట్టాడు దేవుడు. వాడు పరివర్తన చెందాడా? వాని స్వభావం మారదు. వాడు అపవాది. సో మారలేదు. వాడు బయటకు వచ్చినాక మళ్ళీ అదే చేశాడు. ఆశ్చర్యం ఏంటి తెలుసా అండి? 1000 సంవత్సరాలు యేసు ప్రభు శరీరముతో, మహిమ శరీరంతో ఈ భూమి మీద 1000 సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత కూడా మనుషులు సాతాను వెంబడించారు. ఎంతమంది అంట? లెక్కకు ఇసుక రేణువుల వలె ఉన్న జనం. ఆ వేండ్ల పరిపాలనలో చాలా అభివృద్ధి చెందుతుందండి మన జనాభా. ఎందుకు? మరణము లేదు,
బాలుడు 100 సంవత్సరాలు బ్రతుకుతాడు, 1000 సంవత్సరాలు 1000 పరిపాలనలో. బాల్య దశ 100 సంవత్సరాలు అంటే ముసలోడు ఎన్ని వందల సంవత్సరాలు? బైబిల్లో 969 మెతుషెల. సో మనిషి ఆయుష్ అభివృద్ధి చెందుతుంది, అంతకాలం అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఆలోచించండి ఎంతమంది పుడతారు. అందులో కొద్దిమంది యేసు ప్రభువును కాదని వెళ్ళి సాతాను పంచం చేరుతారు, మళ్ళా సాతాను పక్షం చేరుతారు. యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఒక గుంపు గట్టి వస్తారు 1000 సంవత్సరాల తర్వాత. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనిషి ఎంత పతనమయ్యాడు చూడండి ఒకసారి ఆ లేఖనంలో. సాక్షాత్తు దేవుడు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు నీతి, పరిశుద్ధత, ఆనందం అంటే ఏంటో కల్లారా చూపెట్టినాక కూడా మళ్ళీ ఎక్కడికి పోయాడు? పాపం అంటే అంత ప్రేమ, అపవాదం అంత ప్రేమ మనిషికి. సో సేవకులు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. అయ్యో నేను ప్రేమించిన సహోదరుడు వదిలిపెట్టి వెళ్ళాడు, నేను పరిచర్లో ఇంత మేలు చేస్తే నన్ను వదిలిపెట్టారు, నేను ఇంత మేలు చేసినా నాకు కీడు ఎదురవుతుంది అని బాధపడకు. యేసు ప్రభు అంత మేలు చేస్తేనే ఆయన వదిలేసిపోయి సాతాను పక్షాన చేరుతున్నారు ఇక్కడ. సో మనం బాధపడవలసిన అవసరత లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. సో ప్రజలు ఆయనను వదిలేసి సాతాను వైపు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 1000 సంవత్సరాల అంతంలో గోగు మాగోగు అనే యుద్ధంలో, గోగు మాగోగు, ఇదేమో హర్న్ మెగిద్దోను, రెండవ రాకడలో జరిగేది. ఇదేమో గోగు మాగోగు. సో గోగు మాగోగులో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించేస్తుంది. అలా దహించేసిన తర్వాత అప్పుడు చూడండి 11వ వచనం, మరియు ధవలమైన మహాసింహాసను దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిన. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత, అపవాది నాశనం చేయబడ్డ తర్వాత, ఈ ఆకాశములు దేవుని వస్త్రముతో పోల్చబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చూస్తే, పునరుద్ధానం చెందిన వారందరూ శూన్యంలో ఎక్కడి నుండి వస్తారు వారు? చూడండి 11వ వచనం 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడి. 13వ వచనం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. సో సముద్రంలో ఉన్నవారు బయటికి వస్తారు, పాతాళ లోకములో భూమి లోపల ఉన్నవారు బయటికి వస్తారు. అందరూ మృతులందరూ ఒక గొప్ప సమూహం అక్కడ చేరి ఉంటుంది. ఇప్పుడు మన వరల్డ్ జనాభా ఎంత అంటే 700 కోట్ల సుమారుగా దాటిపోయింది అనుకుంటారు. 800 కోట్లు. ఇప్పుడు రైట్ నౌ ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంత అయి ఉంటుంది మనుషులు? ఒకసారి ఆలోచించండి. అందులో రక్షణ లేని వారు ఎంతమంది? అన్ని కోటాను కోట్ల మంది జనాలు ఆయన ముందు నిలబడతారు. ఆ శూన్యంలో ఆయన సింహాసనాసీనుడై ఆ ధవలమైన అంటే తెల్లని సింహాసనం మీద ఆ తెల్లని వస్త్రము ధరించిన హిమము వలె ఉన్న ఆయన అక్కడ కూర్చుంటాడు. ప్రజలందరూ ఆయన ముందు ప్రవేశపెట్టబడతారు. కోర్టును ఊహించుకోండి. కోర్టు న్యాయస్థానంలో ఎట్లయితే ఒకవైపున దోషి ఉంటాడు, ఆ దోషి తరపున వాదించే ఒక న్యాయవాది ఉంటాడు, దోషికి వ్యతిరేకంగా వాదించే ఒక న్యాయవాది ఉంటాడు, న్యాయమూర్తి ఉంటాడు కదా. సేమ్ అట్లే అక్కడ తీర్పు జరుగుతూ ఉంటుంది. ఓకే, జనాలందరూ ప్రవేశపెట్టబడ్డారు. ఇందులో 2 గుంపులు ఉన్నాయి. అక్కడ ఈ మృతులై లేచిన వారిలో 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఎవరంటే రక్షణ లేని వారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆదాము మొదలుకొని 1000 పరిపాలన చివరి వరకు. ఇందులో కొద్దిమంది రక్షింపబడిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ పునరుద్ధానం చెంది పైకి వెళ్ళిన వారిలో కేవలం సంఘకాల పరిశుద్ధులు మాత్రమే వెళ్ళారు. కానీ శ్రమల కాలంలో రక్షింపబడిన వారు, 1000 సంవత్సరాల్లో రక్షింపబడిన వారు, పాత నిబంధన గ్రంథంలో రక్షింపబడి యేసు ప్రభువు లేచినప్పుడు ఆయనతో పాటు లేవని వారు కొద్దిమంది ఉన్నారు చూచారు. వారందరూ కూడా ఇక్కడే లేస్తారు, రక్షింపబడిన వారు. ఈ రక్షింపబడిన వారు కూడా ఈ తీర్పులో పాల్పొందుతారు. నరకానిక పరలోకానిక అనడానికి కాదు, కానీ మనకేమో ఇక్కడ ప్రతిఫలం దొరికింది మన పనులకు. వారి పనులకు ప్రతిఫలము ధవల సింహాసనపు తీర్పు దగ్గర దొరుకుతుంది. దాని గురించి లేఖనం చూపెడతాను.
కానీ ఒక గొప్ప సమూహము అక్కడ యేసు ప్రభు న్యాయమూర్తిగా కూర్చున్నాడు. తీర్పు బిగిన్ అవుతుంది, గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథాల్లో జీవ గ్రంథమును వేరొక గ్రంథమును. జీవ గ్రంథం అంటే రక్షింపబడిన వారి పేర్లున్న గ్రంథం. వేరొక గ్రంథం ఏంటి? నీ ప్రతి క్రియను రాస్తున్నాడు దేవుడు. నీ ప్రతి క్రియను వేరొక గ్రంథము విప్పబడుతుంది. మనుషులు దానిలో రాయబడిన వారి క్రియల చొప్పున తీర్పు పొందుతున్నారు. సో నీ క్రియలను ఒకవేళ యేసు ప్రభువు నువ్వు కాదంటే, ఈ తీర్పులో గాక నువ్వు ఈ తీర్పులోనికి వెళ్ళినావంటే ఇంకా అయిపోయింది మన పని. మనల్ని ఎవడు కాపాడలేడుగా. రక్షింపబడి నువ్వు ఈ తీర్పులో ఉంటే నీకు మేలు, కానీ ఈ తీర్పులోనికి వెళ్ళావంటే నీకు ఇక రక్షింపబడే ఛాన్స్ లేదు. అక్కడ నీ క్రియలన్నీ లెక్కలోనికి వస్తాయి. ఆ క్రియలను ఆ తీర్పులో ఆ గ్రంథం విప్పబడి దానిలో ఉన్న క్రియల ప్రకారంగా మనుషులు తీర్పు పొందుతూ ఉన్నప్పుడు మనిషి మీద నింద మోపేది ఎవరు తెలుసా అండి? అక్కడ నీకు వ్యతిరేకంగా, అంటే రక్షణ లేనివాడు, నా ఉద్దేశం రక్షణ లేని ఒక పాపికి వ్యతిరేకంగా వాదించేది ఎవరు తెలుసా? ఎవరు అనుకుంటున్నారు మీరు? చెప్పండి. ఎవరు వాదిస్తారు రక్షింపబడని వానికి వ్యతిరేకంగా? దేవుడు అనుకుంటున్నారా? కాదు, సాతానే. నేను భూమి మీద ఏమో తప్పు చేయి అంటాడు. అడిగి పోయిన తర్వాత దేవుని ముందు వీడు తప్పు చేసిండు, వీడిని పరలోకానికి రానియొద్దు అంటాడు. ఫేస్ షిఫ్ట్ అయిపోతుంది వాడిని. భూమి మీద ఏమో నీ స్నేహితుల్లా ఉంటాడు, భూమి మీద నీకు పాపానికి ప్రేరేపిస్తాడు. కానీ అక్కడికి పోయిన తర్వాత దేవుని ముందు నిండులో పెట్టి వీడు పాపి, వీడిని పరలోకానికి అసలే తీసుకోవద్దని చెప్తాడు. అప్పుడు ఒకవేళ రక్షణ పొంది సంఘకాల పరిశుద్ధుడు కాదు, కానీ సంఘకాలానికి కాక శ్రమల కాలం వేల పరిపాలనలో ఉన్న పరిశుద్ధుడు అలాగే అపవాది చేత నింద మోపబడితే అతని మీద, రక్షింపబడిన పరిశుద్ధుని మీద, అప్పుడు అతని పక్షంగా నిలవబడేది ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ఇదిగో నేను అతని పాపములకు సిలువలో తీర్పు పొందాను, ఆయన వదిలేసేయమని చెప్తాడు. అలా యేసు ప్రభు లేని పాప అయితే తన కేసుని అపవాది అతని మీద నింద మోపుతాడు. ఇప్పుడు వాదించుకోవాలి. యేసు ప్రభు వాదించడు, అప్పుడు ఎవరు వాదించాలి? అతడే వాదించుకోవాలి. అప్పుడు దేవునితో వ్యాజ్యం ఆడతాడు వాడు. మనం నిన్న చూచాం కదా, నీవు వాదించినప్పుడు నీవే గెలుస్తావు, నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడతావు. ఎవరు? దేవుడే. నువ్వు వ్యాజ్యం ఆడితే ఓడిపోతావు. ఇది ఎట్లా కనబడుతుందంటే, యోబు గ్రంథంలో యోబు దేవునితో వాదించడానికి సిద్ధపడ్డాడు. తెలుసు కదా మీకు, ఆ వచనాలు గుర్తున్నాయని నేను అనుకుంటాను. సుడిగాలిలో నుండి యెహోవా ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇదిగో నేను ఆకాశమునకు పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడున్నావు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడున్నావు? నేను సముద్రముకు తలుపులు బిగించినప్పుడు నీవెక్కడున్నావు? ఇదిగో ఉదయ నక్షత్రములు కూడి ఆడుతున్నప్పుడు నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు అని యోబుని అడుగుతాడు. సో మనిషిని దేవుడు అడిగే ప్రశ్నలకు మనిషి దగ్గర జవాబు ఉండదు. ధర్మశాస్త్రాన్ని చూపెట్టి నువ్వు పాపివి అని దేవుడు నిన్ను తీర్మానం చేసినప్పుడు, రోమలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా సర్వలోకము ఆయన ఎదుట మౌనముగా ఉంటుంది. లోకమంతా ఆయన ముందు గప్చు, మాట లేదుగా, వాదించుకోవడానికి వాదన లేదు. నువ్వు పాపిగా తేల్తావు. నీ పాపాన్ని బట్టి, నీ క్రియలను బట్టి దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు నిన్ను తీసుకొని నిన్ను నరకానికి లాక్కొని వెళ్తారు, అగ్నిగుండంలో వేస్తారు. చూడండి ఒకసారి 13వ వచనం, 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో వేయబడిన ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడి ఉన్నట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. 8వ వచనం 21వ అధ్యాయం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. సో రక్షింపబడని వారంతా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు.
అది భయంకరమైన తీర్పు. నువ్వు అక్కడ ఉండకపోవడం నీకు క్షేమం. నువ్వు అక్కడ ఉంటే నిన్నెవరు కాపాడలేరు, నిన్నెవరు కూడా కాపాడలేరు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతారా? న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కనులతో చెడుతనమంతయు చెదరగొట్టు. ఆయన సింహాసనం వేసుకొని ఉంటుండగా భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి ఆరిపోతాయి. ఇదిగో మృతులు ఆయన ముందు పెట్టబడతారు. అప్పుడు ఆయన వారికి తీర్పు తీరుస్తాడు. ఇది రక్షణ లేని వారు అక్కడ ఉన్నారు. రక్షణ పొందిన పాత నిబంధన శ్రమల కాలము, అలాగే 1000 ఏళ్ల పరిపాలనలో రక్షింపబడి మృతులై తిరిగి లేచిన వారు పరిశుద్ధులు ఉంటారు. అక్కడ వారి పనులకు వారు ప్రతిఫలాన్ని పొందుతారు. ఇదే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం. సో ఇక్కడ చూడండి, మృతులు అనగా రక్షణ లేనివారు. అంత మాత్రమే కాదు, అందులో ఇంకెవరు ఉన్నారు? నీ దాసులు, ప్రవక్తలు, పరిశుద్ధులు ఉన్నారు. వారికి ఏం దొరుకుతుంది? ప్రతిఫలం దొరుకుతుంది, తగిన ఫలము నిచ్చుటకు. చూస్తున్నారా? నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకు. సో వారికి ఫలం పొందుకోవడానికేమో వారు ఆ తీర్పులోనికి వెళ్తారు. పరిశుద్ధులు ప్రతిఫలం పొందుకోవడానికి తీర్పులో ఉంటారు. కానీ మిగిలిన మృతులు, రక్షణ లేని వారందరూ కూడా వారు నరకమునకు లేదా అగ్నిగుండంలో వేయబడతారు. అక్కడ మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నరకము వేరు, అగ్నిగుండం వేరు. ఒకసారి మరలా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి రండి. పద్నాలుగో వచనం. సో అగ్నిగుండము వేరు, నరకము వేరు, అలాగే ఆ మృతుల లోకము వేరు. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హెల్ అనేది ఆ మృతుల లోకము, ఆ హెల్ని దేవుడు తీసి అగ్నిగుండంలో వేస్తున్నాడు. సో నిన్నటి దినాన మనము చూసాం కదా, ఒక రక్షణ లేనివాడు ఆల్రెడీ తీర్పు పొంది ఉన్నాడు యేసుప్రభుని కాదన్నందుకు. కాబట్టి వాడు తీర్పు అనేది లేకుండానే నరకానికి వెళ్తాడు. కానీ అగ్నిగుండంలోనికి వెళ్ళడానికంటే ముందు మాత్రం మనకి ఏం జరుగుతుంది? తీర్పు. ఏ తీర్పు? ధవల సింహాసన తీర్పు. అక్కడ ఎందుకు మరి తీర్పు జరుగుతుంది? వాడు ఆల్రెడీ నరకంలో ఉన్నాడు కదా, మనకి అక్కడ ఎందుకు తీర్పు అంటే, నరకంలో కూడా లెవెల్స్ ఉంటాయి. ఓకే, నరకంలో అందరికీ ఒకటే కామన్ జడ్జిమెంట్ కాదు. నరకంలో కొద్దిమందికి ఎక్కువ శిక్ష, మిగిలిన వారికి తక్కువ శిక్ష అని కాదు. శిక్ష ఉంటుంది, కాకపోతే తీక్ష్ణంగా ఇంకెక్కువగా వేదన పడే స్థలం ఉంది నరకంలో. ఎందుకు ఆ మాటలు చెప్తున్నానంటే, నాకు ఇప్పుడు లేఖనపు రెఫరెన్స్ గుర్తులేదు, కానీ యేసు ప్రభు ఒక చోట మాట్లాడుతూ అంటాడు, ఇదిగో కొరజీనా, బెత్సైదా, ఇదిగో నీ గతి సొదొమ గుమొర్రా గతి కంటే కూడా అధికంగా ఉంటుంది అన్నాడు. అక్కడ అధికం కాని లెవెల్ ఉంది, చూస్తున్నారా? సో అధికంగా ఉండే వేదనకరమైన స్థితిలోనికి వెళ్ళకపోవడం అనేది ఈ ధవల సింహాసనపు తీర్పులో రక్షణ లేని వారికి డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి రక్షణ లేని వారికి ఆ తీర్పు బహుభయంకరం. అయితే ఈ తీర్పులోనే యేసుక్రీస్తుతో పాటు మనము కూడా దేవదూతల తీర్పు తీరుస్తాం. సో దేవదూతల తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే ధవల సింహాసనపు తీర్పు జరిగే చోటనే జరుగుతుంది. అయితే ఈ ధవల సింహాసనపు తీర్పు జరిగే చోట మనము యేసు ప్రభుతో పాటుగా ఉండి దేవదూతలకు తీర్పు తీరుస్తాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం
9-10 వచనాలు. నిలిచిరి. తీర్పు తీర్చే గ్రంథములు తెరవబడే తీర్పు ఏంటి? ధవళ సింహాసనపు తీర్పు. సో 7వ అధ్యాయంలో కనబడేది ఆ ధవళ సింహాసనపు తీర్పు. అక్కడ ఏం జరుగుతుంది? ఆయనకు కోట్ల కొలది వేవేల కొలది పరిచారకులు ఉన్నారు, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచున్నారు. సో కోట్ల కొలది మనుషులేమో తీర్పు పొందువారు, వేవేల కొలది పరిచారకులేమో ఆయనతో పాటు తీర్పు తీర్చువారు. చూస్తున్నారా? 2 గుంపులు ఉన్నాయి అక్కడ. కోట్ల కొలది ఆయన ఎదుట నిలబడ్డారు, వేవేల కొలది ఆయనకు పరిచారం చేస్తున్నారు. ఆ పరిచారం చేసేవారి సంఖ్యలోనే మనము ఆయనతో పాటు ఉండి దేవదూతలకు ఆయనతో పాటుగా తీర్పు తీర్చిపోతున్నాం. సో బైబిల్ గ్రంథంలో ఉన్న 7 తీర్పులు ఇవే. ఐ హోప్, నేను అనుకుంటున్నాను మీకు ఇవి కొంతవరకు అర్థమైనాయని. నేను నిన్నటి దినాన చెప్పినట్లుగానే మీరు మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లేఖనాల్ని పరిశోధన చేయండి. మీరు గ్రహించిన దానికంటే ఇంకా ఎక్కువ గ్రహింపు దేవుడు ఇస్తాడు. ఒకటి మరలా చెప్తున్నాను, లేఖనాలను మీ అంతటా మీరు పరిశీలన చేయడం నేర్చుకోండి, ధ్యానం చేయండి. నేను చెప్పిన ఏ రెఫరెన్స్ అయినా కాంటెక్స్ట్కి బయట తీసి కానీ విభిన్నంగా కానీ నేను బోధించినట్లుగా అనిపిస్తే లేఖనాన్ని అడగండి. ఒకవేళ అది మీకు లేఖనంలో లేదు నేను చెప్పింది అని అనిపిస్తే దాన్ని నమ్మకండి. కానీ లేఖనంలో ఉంటే మాత్రం దాన్ని నమ్మండి, దాన్ని మీ సంఘాలకు బోధించండి.